సిపిఐ కర్నూలు జిల్లా 24వ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శిగా గిడ్డయ్యను మూడోసారి ఎన్నుకున్నారు. ఈ మహాసభలో 20,000 కోట్లు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని తీర్మానం చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని కోరారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జిల్లా కార్యదర్శి గిడ్డయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 26 జిల్లాల్లో అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి పేదరికమైనటువంటి జిల్లా ఏదంటే మన కర్నూలు జిల్లాని చెప్పుకోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అందుకే కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కేటాయింపులు చేసి జిల్లా వెనుకబాటుతనం పోగొట్టడానికి, రూపుమాపడానికి, వలసలు నివారించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధి కృషి చేయాలని చెప్పి ఈ కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి తీర్మానం చేశాం. కర్నూలు నగరాభివృద్ధికి, కర్నూలు నగరంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నగరాభివృద్ధికి 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ జిల్లాలోన కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి చదువుకున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి తీర్మానం చేశాం. దీంతో పాటు మన కర్నూలు సమీపాన ఓర్వకల్లుని పారిశ్రామిక హబ్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ అనేక సోలార్ అయితేనేమి ఇతరత్ర అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి. దీన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మనం ఒకటే కోరుతా ఉన్నాం, ఈ పారిశ్రామిక హబ్ ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి నూతన పరిశ్రమలు అయితేనేమి, ఉన్న వాటిలైతేనేమి స్థానికులకే 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి, పోరాటాలు నిర్వహించడానికి సమాయత్తమవుతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి నిధుల కేటాయింపుకి ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలో స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పినాడంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు చేస్తాం, గత ప్రభుత్వం చేయలేకపోయింది, మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 13 నెలలకు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు నిధులు కేటాయింపులు చేయలేదు. ఎక్కడ ఈ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకి నిధులు కేటాయించకపోయి ఎక్కడ పనులు కూడా ప్రారంభం కాలేదు. అందుకే రాబోయే కాలంలో మరింత ప్రమాదకరంగా ఆందోళన చెందే అవకాశం ఉంది ఈ జిల్లా ప్రజానీకం. కాబట్టి ఎన్నికల ముందు చెప్పిన ప్రకారంగా ప్రాజెక్టులకి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని చెప్పి నిధులు కేటాయింపులు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.